రామచంద్ర గుహ మాట ఏంటి? కిరణ్ కుమార్ పెద్ద విషయం అండి. రామచంద్ర గుహ మోదీని రాహుల్ జయించగలడా అని నిన్న ఈ తెలుగు పత్రిక అనుకోండి, ఇంగ్లీష్లో కూడా ఆయన ఇది రాశారు. చాలా స్పష్టంగా ఆశ్చర్యం వేసేటంతగా ప్రధానమంత్రి పదవి విషయంలో నరేంద్ర మోదీకి భావి సవాల్దారైన రాహుల్లో క్రమశిక్షణ, హుందాతనం, విద్యార్హతలు, నాయకత్వ నైపుణ్యాలు కొరవడ్డాయి. అసలు ఈయన ఎంత మాత్రం ఇంకా ఈయన శ్రద్ధగా చేయడం లేదు. ఒక కార్యక్రమం చేసి ఇంకో చోటికి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల ఆయన ప్రస్తుత కల్లోల అంతర్జాతీయ పరిస్థితుల్లో ఈ సువిశాల దేశానికి ప్రభావశీల ప్రధానమంత్రి కాగలరని భారతీయ ఓటర్లు ఎందుకు విశ్వసించాలి అంటే చాలా బాహటంగా మామూలు కాలమిస్టులు, వ్యాఖ్యాతలు సాధారణంగా చెప్తుంటారు కదా. ఈయన రాహుల్ గాంధీలో ఆ లక్షణాలు లేవు. ఆయన ఈరోజు సర్ మీద పిలిపించి రేపు స్విట్జర్లాండ్ వెళ్ళిపోతాడు. నేను ఆయనతో చాలాసార్లు మాట్లాడాను. ఆయన మంచివాడే, వ్యక్తిగతంగా చాలా విషాదాలు ఎదుర్కొని నిలబడ్డాడు. దాని మీద కూడా నాకు సానుభూతి ఉంది. కానీ ఒక దేశ ప్రధాని పార్టీని విజయం వైపు నడిపించగలిగిన క్రమశిక్షణ, కొనసాగింపు రాహుల్ గాంధీలో ఉండట్లేదు అని రామచంద్ర గుహ ఇంత స్పష్టంగా రాయటం నిజానికి దేశంలో ఒక విధమైన సంచలనం కలిగించింది. రాహుల్ గాంధీ మీదే కాకుండా మొత్తం గాంధీ కుటుంబం యొక్క తీరు మీద కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని వెంటనే బీజేపీ అందిపుచ్చుకొని చూసారా వాళ్ళు కూడా ఇలాగే రాస్తున్నారని వాళ్ళు దాన్ని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ ఎలా స్పందిస్తాయో మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు అసలే మొన్న కేరళలో గెలిచినప్పటికీ ముఖ్యమంత్రి పెంచడానికి 15 రోజులు తీసుకున్నారు. 15 రోజులు గెలిచిన చోట. కర్ణాటకలో ముఖ్యమంత్రితో 3వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటే మంత్రివర్గాన్ని ఏర్పాటుకి ఈరోజు శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు ఢిల్లీకి పోతున్నారు. ఇప్పుడు శివకుమార్ని ఒకసారి చేశాక శివకుమార్ పోతే చాలు కదా, ఈయన అభిప్రాయాలు ఏదో చెప్పాలి కదా. కాబట్టి కాంగ్రెస్లో అనైక్యత, ఒక విధమైన అవకాశవాద ధోరణి పెరిగిందని నేను నిన్నే దాని మీద వ్యాసం కూడా, ఒక సమగ్రమైన వ్యాసం కూడా రాసే. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఎలా ముందు ఆయన విశ్వసనీయత మళ్ళీ ఒకసారి నిలుపుకొని పార్టీని ఎలా గట్టెక్కిస్తారని ఒక ప్రశ్న. ఈ సమయంలోనే పిట్టకథలాగా కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన మీద మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి చాలా తీవ్రంగా స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. రాహుల్ గాంధీకి తెలివి లేదు అన్నాడట కిరణ్ కుమార్ రెడ్డి. నిజమే, మీలాగా తెలివి లేదు, మీ వల్లే కాంగ్రెస్ పార్టీ దుస్థితి పాలైంది, మీలాగా బీజేపీలోకి దూకే తెలివి లేదు, మీలాగా సొంతం చూసుకునే తెలివి లేదు, వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు, దేశం కోసం నిలబడ్డారు అని చెప్తూ రఘువీరారెడ్డి కాస్త దెప్పి పొడుపులు ప్లస్ ఎదురు దాడితో ఒక వీడియో విడుదల చేశారు. అంటే రాహుల్ గాంధీ సర్ వల్ల ఓట్లు తొలగించబడతాయి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం మీద కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. నిజంగా రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, ఆఖరికి చంద్రబాబు కూడా ఈ సర్ కింద ఓట్లు తొలగించబడకుండా చూడాలని అందరు పిలిపిస్తున్నారు. మరి ఈ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు రాహుల్ గాంధీ తెలివితేటలు లేవు, తెలివైన సలహాదారునన్నా పెట్టుకోవాలని కూడా ఆయన ఒక మాట అన్నట్టు. సో దాంతో రఘువీరారెడ్డి పాత మిత్రుడు కదా, అది ఆయన చెప్తున్నాడు, మాకు వ్యక్తిగతంగా ఒరే అనుకునేంత చనువు ఉంది, అయినా కానీ ఇవన్నీ బాగాలేవు, మీరేదో బీజేపీ కొత్త నాయకుడే ఇట్లాంటివి మాట్లాడకండి అని జవాబులు చెప్తున్నారు. మొత్తం మీద ఒక 2007-8 ప్రాంతాల్లో రాహుల్ గాంధీ వస్తేనే కాంగ్రెస్ గట్టెక్కుతుందన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక 10 ఏళ్ళు ప్రయాణించాక, 20 ఏళ్ళు ఇంకా చెప్పాలంటే 2008 నుంచి లెక్కేస్తే దాదాపు 20 ఏళ్ళు, కొన్ని ప్రశ్నలు మటుకు బలంగా